హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక టాపిక్ మీద ఈ రోజు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వచ్చేసింది. అదేమిటంటే ధర్మపురిలో చాలా రోజులుగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దర్గానైతే ఈ రోజు అయితే కూల్చివేశారు. అది ఎందుకు కూల్చివేశారు, దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటివి, అసలు దీని వెనుక ఉన్నటువంటి వారు ఎవరు, అసలు ఇది ఎందుకు జరిగింది అనేటువంటి అంత కథనైతే చెప్తాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ధర్మపురిలోనైతే కొద్దిసేపటి దాకా మొత్తం వాతావరణం అయితే గరం గరంగా అయితే నడిచింది. ఎవరిని అడిగినా, ఏ డిపార్ట్మెంట్ వారిని అడిగినా కూడా అందరూ చెప్పేటటువంటి ఆన్సర్ ఒకటే, మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి చేసింది ఎవరు, దీని వెనుక ఎవరి హ్యాండ్ ఉన్నది అనేటువంటిది అయితే ఎవరికి తెలియలేదు. చాలా సేపటి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారైతే మన ధర్మపురి మైనార్టీ ముస్లిం సోదరు వాళ్ళ దగ్గర అయితే వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన విషయం ఏమిటనేది వీడియోలో చూడండి. కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దర్గాని గాని, ఈ ఖబ్రస్థాన్ని గాని మొత్తం ధ్వంసం చేసినటువంటి కారకులను ఎవరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు నిరసన చేశారు మన ముస్లిం నాయకులు. మన ముస్లిం నాయకుల మాటల్లోనే విందాం. ముస్లిం మస్జిద్ ముస్లిం మైనార్టీ సోదరుల సమాధులకు ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఏదో కరెంట్ లైన్ కొరకు ఈ సమాధులను ధ్వంసం చేసుకుంటా చెట్లను పుకిటి వేళ్లతో పీకేసి ఈ చేసిండ్రు. ఈ సమాధులన్నీ మీరు ఈ సమాధుల ఈ ఏరును చూడండి, మీరు కొమ్మలు నరికిస్తే పోయేదాన్ని ఒకటి వేలతో పీకించి వికృత ఆనందం పొందింది. చనిపోయిన వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉండనియరా మీరు? అక్కడ 1000 సంవత్సరాల చరిత్ర గలది. దర్గా హుస్సేన్ షా దర్గాషాలి అనే పేరుగాంచిన మత గురువు ఆయన సమాధిని తీసి అక్కడ వాగులో నూకేశారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యాన్ని ఉన్నదా లేదా? అసలు దీనికి ఆదేశాలు ఎవరు ఇచ్చిర్రు? ఇచ్చిండా? ఎవరు ఇచ్చిర్రు? మీరు జైపోర్రి కూలగొట్టుర్రి నేను చూసుకుంటా అన్నట్టు ఎవరు ఆదేశం? వాడిని వెంటనే సస్పెండ్ చేయాలి, వాని మీద తగిన చర్య తీసుకోవాలి, న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి, మైనార్టీల మీద దౌర్జన్యాలను నిరసించాలని మేము ఖండిస్తున్నాం. దీనికి మీరు మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముసల్మాన్ హై తో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై అన్నట్టు వాక్యాలు చేసినటువంటి వాక్యాలను కూడా మన ముస్లిం నాయకులు ఆసిఫ్ గారు అయితే గుర్తుకు తెచ్చారు. వాటిని కూడా చూద్దాం. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఉంటేనే ముసల్మాన్ హై, కాంగ్రెస్ సే హీ ముసల్మాన్ హై, కాంగ్రెస్ హై తో ముసల్మాన్ హై కి ఇజ్జత్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ నీ హే కుచ్ నే అనుకుంటా బెదిరింపు రాజకీయాలు చేస్తూ మరోవైపు ముస్లింల మీద ఇలా దౌర్జన్యంగా శ్మశానాల మీద, మస్జిద్ల మీద, మొన్న కొడంగల్ దగ్గర కూడా దర్గా మీద ధ్వంసం చేశారు. ఇవాళ ధర్మపురిలో ఈ శ్మశాన వాటికను కూడా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీ ద్వారా ప్రైవేట్ పనులు వచ్చి ఇక్కడ మా పూర్వీకుల సమాధులను ధ్వంసం చేసి ఇక్కడ వాగుల హుస్సేన్ షా వాగుల పారేసారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, లేకపోతే ఇక్కడ ముస్లింలందరూ ప్రతిఘటిస్తారు. కాంగ్రెస్ అరాచక పాలన చేస్తుంది ఇక్కడ బెదిరించుకుంటూ. దీనికి సమాధానం మంత్రి గారు చెప్తారా, లేకుంటే ముఖ్యమంత్రి చెప్తారా, లేకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తారా? దీనిపై తక్షణంగా స్పందించాలని ధర్మపురి ముస్లింల పక్షాన మేము కోరుతున్నాం. ఈ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అసలు మాకు ఎవరో తెలియదు, దేని గురించి చేసిరో కూడా మాకు ఇంతవరకు తెలియదు. తోటాసీను అనే జేసీబీ ఓనర్ ఆయన మిషన్ నడిచినట్టు మాకు సమాచారం ఉంది తప్ప ఇది డిపార్ట్మెంట్ చేసిందా, ఎవరు చేసిరా అనేది ఇంతవరకు కూడా మాకు సమాచారం లేదు. దీని మీద తక్షణంగా స్పందించాలి, లేక లేని ఎడల ఇక్కడ మత సామరస్యంగా ఉన్న ఈ ధర్మపురిలో ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచించి పరిష్కారం చేయాలని కోరుతున్నాం. చాలా సేపు ఖబ్రస్థాన్ లో ధర్నా చేసిన తర్వాత ముస్లిం మైనార్టీ సోదరులను కలవడానికి అయితే మన ధర్మపురి ఎస్ఐ అయితే వచ్చారు. వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి మ్యాటర్ ఏమిటంటే, ఇక్కడైతే ఎలక్ట్రిక్ పనులు నడుస్తున్నాయి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఇది చేశారు అని చెప్పేసి మన ధర్మపురి ఎలక్ట్రిక్ లైన్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నరేందర్ అయితే ముందట్లయితే తీసుకొచ్చారు. ఆ నరేందర్ చెప్పిన మాటలు ఏమిటంటే, ఈ చెట్లు నరికిన విషయం గాని, ఈ సమాధిని, ఈ దర్గాని తీసేసినటువంటి విషయం గాని నాకు తెలియదు, నేను లంచ్ లో ఉన్నాను అని చెప్పేసి అయితే ఏది తెలియనట్టు అయితే మాట్లాడుతున్నాడు. లైన్ ఇన్స్పెక్టర్ నరేందర్ అయితే నిలదీసి మన ధర్మపురి ఎక్స్ సదర్ అయినటువంటి జహాంగీర్ అయితే నిలదీసి అడగడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. మీకు వాడల స్తంభాలు ఇస్తారు కదా, మీకు అక్కడ ఏమైతే అంటే స్తంభానికి P1, P2, P3 పక్క పొంటి P4 బట్ జస్టిఫై ఏరియాలో కూడా ఉండాలి. నీకు ఎవరిది ల్యాండ్, ఈ స్తంభం
స్తంభాలు వేస్తున్నావు, ఇది ఎక్కడిది, ఈ చెట్టు ఎక్కడ హిస్టరీ అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో చేసింది నువ్వు ఒకటి, అధికార పార్టీలకు నష్టం చెప్తున్నావు, దీంట్లో కమ్యూనల్ ప్రాబ్లం చేస్తున్నావు. నువ్వు ఒకటి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే వేరే వాళ్ళు కూడా రారా? మీ ఎస్సీ గాడి కంప్లీట్ చేసిన ఫస్ట్ నీ మీద ఎఫ్ఐఆర్ కావాలి, దాని తర్వాత జెస్టీ మీద ఎఫ్ఐఆర్ కావాలి. ఎస్ఐ గారు కూడా అదే అంటున్నారు. దరఖాస్తు ఇవ్వండి, నేను ఖచ్చితంగా సస్పెండ్ నీకు చేపిస్తా. చేపిస్తా. లేదు నువ్వు కాంట్రాక్టర్ మీద నీ మీద నీకు అది కావాలి. ఫస్ట్ నువ్వు ప్రభుత్వ ఉద్యోగం, నువ్వు టెండర్ ఎస్సీ చెప్పిండు ఆల్రెడీ. మీరు ఎస్సీకి మాట్లాడినా, జగిత్యాల ఎస్సీకి మాట్లాడినా నీ మీద ఫస్ట్ ట్రాన్స్కో తర్వాత నీ మీద ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అధికారంగా పంపిస్తా. దాని తర్వాత మేము కట్టిన ట్యాక్సులతోని, మేము కట్టిన కరెంట్ బిల్ తోని జీతాలు తీసుకొని మీరు ఇంట్లో వండి ప్రైవేట్ కాంట్రాక్టర్ మీద మీరు దోషం చేస్తారా? యాక్చువల్లీ సార్ మీరు ఉండి చేయాలి పని. మీరు కమ్యూనల్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాంట్రాక్టర్ మీద దీని మీద చేసిండు. ఇది కమ్యూనల్ ప్రాబ్లం, ఇది యాక్చువల్లీ తీయలే. ఇది ఏంటంటే ఇష్టపూర్వకంగా కమ్యూనల్ ప్రాబ్లం వాంటెడ్ చేసిండు. ఈ చెట్టు ఎందుకు కట్టమని తప్పును చేసి తప్పును ఒప్పుకున్నాడు ఈ నరేందర్. కానీ మన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారైతే ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. చాలా సేపు వీళ్ళ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నారు ముస్లిం నాయకులు. అయినా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. రెస్పాన్స్ కాలేకపోవడంపై మన బిఆర్ఎస్ నాయకులు ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అయితే ఏమడిగినారంటే, మంత్రి మీటింగ్ పెడతారా? ఇంత మంది ఉన్నారు, వాడు వచ్చి మినిమం బాధ్యత కదా. కరెంటు పోలు కనిపిస్తున్నాయి అక్కడ, మినిమం రావాలి. ఏం జరిగింది, అయ్యో పొరపాటు జరిగింది, మాతో ఇట్లా మాకు తెలియకైంది, ఇప్పుడు రావాలి కదా. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తను చేసినటువంటి తప్పును ఒప్పుకున్నాడు నరేందర్. మైనార్టీ ముస్లిం సోదరులు అయితే మా దర్గాని మాకి కట్టివ్వాలి, మా చెట్లనైతే మాకు నాటాలి, ఎప్పటి తిరిగి చేసేయాలని చెప్పేసి అయితే డిమాండ్ అయితే చేశారు. వారి డిమాండ్ మేరకు నరేందర్ అయితే నేనైతే ఈ బాధ్యత తీసుకుంటాను, మా డిపార్ట్మెంట్ తరపున మేమైతే మీకు జరిగిన నష్టాన్ని మళ్ళీ అయితే మేము పునర్నిర్మిస్తామని చెప్పేసి అయితే మాటనైతే ఇచ్చారు. ఏదేమైనప్పటికీ తను చేసింది తప్పే కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్లి వాళ్ళ ప్రాపర్టీని విధ్వంసం చేసినందుకు క్షమాపణలు అయితే కోరాడు. అలా కోరడం సరే, కాకపోతే ఏమిటంటే ఇలాంటి చర్యలు మరి ఫ్యూచర్ లో ఎప్పుడు కాకుండా ఉండాలని చెప్పేసి వారైతే అందరైతే డిమాండ్ చేశారు. దానికైతే తను ఒప్పుకున్నాడు. సరే, ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇలాంటి మంచి వీడియోల కోసం ఇలాంటి మరెన్నో వీడియోలు సమాజంలో జరిగే మంచి చెడులను నేనైతే మీ ముందటైతే పట్టుకొస్తుంటాను. నేను మీ ప్రిన్స్ ఇబ్రాహీం ధర్మపురి హంగామా 2 అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.